నువ్వేం కంగారు పడు. ఒరే ఆ పావును కొట్టకూడదురా. మీరు వెళ్ళి ఆ పావును రాగానే తీసుకురండి. అలాగే అలాగేనండి. ఏడవకు ఈశ్వరి, బాబుకేం కాలేదుగా, నువ్వేం భయపడకు. ఇందులో మనం భయపడవలసింది ఏమీ లేదు. భగవంతుల అవతారమే మన సత్యం అని లోకానికి చెప్పడానికే ఈ సంఘటన. ఆ విధంగా ఆదిశేషుడే మన స్వామివారికి తన పడగను గొడుగులా పట్టారు. ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే స్వామివారిలో దైవత్వం ఉందని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ స్వామివారే దేవుడని గ్రహించలేకపోయారు. తరువాత నెమ్మదిగా వారి చిన్నతనంలో జరిగిన లీలలను చూసిన ప్రజలు స్వామివారు దైవస్వరూపులని గ్రహించారు. స్వామివారిని ఏ పేరుతో పిలిచేవారు టీచర్? శ్రీ సత్యనారాయణ స్వామి వారి వరప్రసాదంగా భావించి స్వామివారికి సత్యనారాయణ రాజు అని పేరు పెట్టారు. స్వామివారిని కొందరు రాజు అని, మరికొందరు సత్యం అని పిలిచేవారు. సత్యం, సంకట బాగుందా? ఇంకొంచెం పెట్టనా? శేషమా, సంకట ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. బాగుందా? కొంచెం పెట్టనా? చాలమ్మా, కడుపు నిండిపోయింది. వెంకమ్మ, నీకు? నాకింకా కొంచెం కావాలమ్మా. పార్వతి, నీకే? నాకు కూడా. ఏమిటరా అంత బాగుందా? ఎప్పుడూ చాలు చాలు అనేవాళ్ళు ఈ రోజు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. శేషమా, నీకు కూడా కొంచెం వడ్డించనా? చాలమ్మా, నేను పచ్చడన్నం కూరన్నం కూడా తిన్నాను. భలే గుందరా నీ లెక్కలు నువ్వును. అది తిన్నాను ఇది వద్దంటూ. తినవలసిన వయసులో తినాలి. కొంచెం పెడతాను, తిను. ఈశ్వరమ్మ వచ్చారా? రండి భోంచెదురు గాని, ఇప్పటికే ఆలస్యమైంది. నాయనగారు భోంచేశారా? లేదు, మీరు వచ్చాక వస్తానన్నారు. ముందు పిల్లలకి పెట్టమన్నారు. మీరు వెళ్ళి కాళ్ళు కడుక్కురండి. సరే. బాబు సత్యం, బాగుందా? రంగమ్మా, ఏమింత ఆలస్యం? రాబోంచేద్దాం. అలాగే నాయనగారు. స్వామివారు చదువుకున్నారా టీచర్? బడికి వెళ్ళారా టీచర్? తాతగారైన కొండమరాజు గారు స్వామివారికి స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. తర్వాత పుట్టపర్తి ప్రాథమిక పాఠశాలలో చేరి విద్యాభ్యాసం ప్రారంభించారు. సరస్వతే నమస్తుభ్యం. సరస్వతీ నమస్తుభ్యం. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.
నా మహా ఓ నమః శివాయః సిద్ధం నమః. అక్షరాభ్యాసం పూర్తయింది. బడిలో చేర్పించి చదివించండి. చురుకైన వాడు మన సత్యం. నా మనముడు ఈ పలక మీద అక్షరాలు దిద్దడమే కాదు, రేపు పెరిగి పెద్దవాడై ప్రజలలో విజ్ఞాన జ్యోతులు వెలిగించి వాళ్ళ జీవితాలనే సరిదిద్దుతాడు. ఎలా సత్యం? పంతులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలి. సత్యం మంచి పిల్లవాడు అనిపించుకోవాలి. బుద్ధిగా చదువుకోవాలి. సత్యం చదువు గురించి ముందు ముందు నీకే తెలుస్తుందిరా. రే మనవడా, పద ఆ వీధి చివరి దాకా నేను వస్తాను. సత్యం, సత్యం, నీ స్నేహితులు వచ్చేశారు. అందరూ కలిసి జాగ్రత్తగా వెళ్ళి రండి. అలాగేనమ్మా. పదండరా, నేను కూడా వస్తున్నాను. చూడబోతే మీ మామగారు కూడా బడికి వెళ్ళేటట్టున్నారు కదూ. ఆయన కన్నా గొప్ప బడి ఉందా? ఆయన మనసును మించిన గుడి ఉందా? సత్యం వారి మనవడైనందుకు చాలా అదృష్టవంతుడండి. సరే పద, నాకు ఆకలిస్తుంది. ఆగండి. పలకా అన్ని పలకా బలపాలే. అందరూ పలకా బలపంగాళ్లే. ఊరికే పలకా బలపం పట్టుకుని స్కూల్కి వచ్చేస్తే మీకు పాఠాలు వచ్చేస్తాయా? ఓ సొరకాయ, ఓ వంకాయ, ఓ బెండకాయ, ఓ పొట్లకాయ, కనీసం ఓ మునక్కాడ, ఓ కొత్తిమీర కట్ట నాకు గుర్తొచ్చినా తేకపోతే నేను మీకు పాఠాలు చెప్తానా? ఆ పాఠాలు మీకు వస్తాయా? ఎరా 5వ తరగతి వరకు పాస్ అయ్యి హై స్కూల్కి వెళ్ళాలి లేదా మీకు? చెప్తున్నాను, రేపు కూడా ఇలాగే ఊరికే పలకా బలపాలు పట్టుకొస్తే మాత్రం బెత్తం పట్టుకుని చిత్తం వచ్చే చేత కొట్టేస్తాను. అవును, గంట కొట్టడానికి పావు గంట ముందు బడికి రావాలని చెప్పానా లేదా? అయితే ఎందుకు రాలేదు? ఈ ఉపాధ్యాయుడు మాట్లాడితే మీకు విలువ లేదు, లక్ష్యం లేదు, గురి లేదు, కొత్తిమీర కట్టలేదు, కరివేపాకు రమ్మ లేదు, ఉన్నా మీరు తేలేదు, అంతేనా? కాదు మాస్టారు, ఇంట్లో ఆలస్యమైంది, అమ్మకి జ్వరం. ఇల్లు చాలా దూరం, నడిచి వచ్చేసరికి ఆలస్యమైందండి. పావుగంట ముందే వచ్చేసాం కదండి. అంటే మేము వేళకు వచ్చాం, శిక్ష ఎందుకు అంటావా? పొట్లకాయ అట్లా కదండి, వంకాయ మేము ఆలస్యంగా రాలేదు కదా. అందుకని దొండకాయంత లేవు, నాతోనే వాదిస్తున్నావా? గుమ్మడికాయ అమ్మో అంటే కొట్టడం మానేస్తున్నా. పొట్లకాయ, కొబ్బరికాయ, అమ్మో పెద్ద మంత్రులు గారు వస్తున్నారు. పాఠం ప్రారంభించకపోతే గుమ్మడికాయ కొట్టేస్తారు. పదండ్రా క్లాస్ గదిలోకి, లేకపోతే పడిపోతుంది, గీతం పోతుంది, మొత్తం కూరగాయలు అయిపోతాయి. పదరా అంటే పలాము, గీలాక, బాలపాము, చీలాక. వీటన్నిటిలో ఉన్న రెండో అక్షరం ఏమిటో చెప్పండి. లా సార్. చూసారా, తెలుగు లెక్కలు కూడా కలిపి చెప్పేశాను. అలాగే ఈ లా అనే అక్షరం మొదటి అక్షరంగా ఒక మాట చెప్పు. లక్ష్మి. అలాగే ఈ లా అనే అక్షరం రెండో అక్షరంగా ఒక పదం చెప్పండి. బోర్డు మీద ఉన్నది కాదు, కొత్త పదం చెప్పాలి. అది కూడా అందులో ఉంది. కూర్చో. గిలగట గిలగట. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. అది అది. అలాగే ఇప్పుడు పా అనే అక్షరం మొదటి అక్షరంగా ఒక పదం చెప్పండి.
పాము 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 కాదు, పా అనే అక్షరంతో పాము. పావు కాదా? పా అనే అక్షరంతో పావా? నేను చెప్పమన్నది పా అక్షరంతో కాదు, పా అక్షరంతో. పలక చేతిలో పెట్టుకుని పలకని చెప్పొచ్చు కదా, పంతులు ఎదురుగా పెట్టుకుని పంతులు అని చెప్పొచ్చు కదా. రాయండి అందరూ. పా అనే అక్షరం మొదటి అక్షరంగా 10 పదాలు రాయండి. రేపు స్కూల్కి వచ్చేప్పుడు తోటకూర బచ్చకూర తప్ప తోలు వచ్చేస్తున్నావు అనుకుంటావు, తెలిసిందా? లేకపోతే గోంగూర పట్టుకొచ్చే అంతే. ఆ కథ సరే, బాలకృష్ణుడు అన్న ఎవరో తెలుసా నీకు? తెలుసు, ఎవరు? బలరాముడు. ఆహా, నీకెలా తెలుసురా సత్యం? కృష్ణుడు అన్న బలరాముడని తాతయ్య మొన్న కథ చెప్పారుగా, అప్పుడు కృష్ణుడు అన్నయ్య బలరాముడు అని చెప్పారు. మరే తాతయ్య ఆ సంగతి మర్చిపోయారు. నాకు గుర్తున్నది అంతే. తాతయ్య ముసలాడు కదా, అందుకని మతిమలుపు ఎక్కువైంది. నువ్వు చిన్నవాడు కనుక చురుగ్గా ఉన్నావు. తాతయ్య, నువ్వు ముసలివాడివైనా కథలన్నీ జ్ఞాపకం ఉన్నాయిగా నీకు? భగవంతుని కథలో మర్చిపోగలవా సత్యం? ఒకసారి బలరాముడు ఏం చేశాడో తెలుసా? తెలుసు, కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదతో చెప్పాడు. యశోద కృష్ణుణ్ణి పిలిచి మన్ను తిన్నావా అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? అమ్మా, మన్ను తినడానికి నేనేమన్నా చిన్న పిల్లవాడినా అన్నాడు కృష్ణుడు. నేను మన్ను తినలేదు అని బుకాయించాడు కృష్ణుడు. అయినా యశోద కృష్ణుని మాటలు నమ్మలేదు. అయితే ఏం చేసింది యశోద? కృష్ణుడి చెంప మీద ఒక దెబ్బ వేసి నోరు తెరవమంది యశోద. కృష్ణుడు నోరు తెరవగానే నోటిలో 14 లోకాలను చూసింది. ఇది కలయా, వైష్ణవమాయయా? ఇతడు నా కృష్ణుడేనా? నేను యశోదాదేవినేనా? ఏమీ విచిత్రము అనుకుంది యశోద. అదంతా నా భ్రమ అనుకుని తాను చూసిన దాన్ని మర్చిపోయింది. ఈ విధంగా భగవంతుడు మాయను ప్రవేశపెట్టి తన దివ్యత్వాన్ని మరుగుపరుచుకుంటాడు. ఎందుకో తెలుసా? తెలీదే. నాకు తెలీదు. తెలీదా తాత? నీకు తెలీదా? అయితే విను. కృష్ణుడు దేవుడు అని అప్పుడే తెలిసిపోయిందంటే పెద్దయ్యాక దేవుడుగా చెయ్యవలసిన మంచిని చెయ్యలేడుగా. నువ్వు చెప్పావుగా, కృష్ణుడు దుర్మార్గులను రాక్షసులను చంపాడు, మంచిని కాపాడాడు అని. కృష్ణుడు దేవుడని ముందే తెలిసిపోతే రాక్షసుల్ని చంపడం జరిగేది కాదు కదా. ధర్మ సంస్థాపన జరిగేది కాదు కదా. నాయనా సత్యం, ఈ రోజు నుంచి నేను నీకు తాతని కాదురా నాయనా, నువ్వే నాకు తాతవి. ఈ పురాణ కథని ఇక నువ్వే నాకు చెప్పాలి. ఏనాయనా? ఇవన్నీ ఎందుకు? మాస్టర్కి ఇవ్వడానికి. మాస్టర్కి ఇవ్వాలా? మరి నేను తేలేదే. ఇవన్నీ మనం ఇచ్చామంటే మాస్టర్ కొట్టరు. లేకపోతే కొడతారు. ఆలస్యంగా వచ్చామని గుంజీలు తీస్తారు. మీరు ఆలస్యంగా రాలేదు కదా. అయినా సరే మాస్టర్ గంట కొట్టడానికి 1/2 గంట ముందే రావాలన్నారు కదా. అలా రాకపోతే కొడతానన్నారు కదా. అయితే ఇవన్నీ ఇస్తే కొట్టరా? అది తప్పు. ఇలా ఇవ్వకూడదు. మనం తప్పు చేయనప్పుడు భయపడకూడదు. పాఠాలు చెప్పే మాస్టర్కి మనం ఇలా కానుకలు ఇవ్వకూడదు. నాకు తెలుసు, మీరు ఇలా ఇస్తుంటే మాస్టర్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మనం ఇవ్వటం తప్పు. మరైతే ఏం చేయాలి? నువ్వే చెప్పు. నాతో రండి, చెప్తా. పదండ్రా, రాజేం చెప్తానో విందాం. రారా. మనమంతా ఇక్కడే కూర్చుందాం. కూర్చోండి. ఎందుకు తరగతిలోకి వెళ్ళలేదు అని అడిగితే మాస్టర్ కొడుతున్నారని చెప్పేద్దాం. రోజు కాయగూరలు, నెయ్యి, పాలు అన్ని తెమ్మంటున్నారని నిజం చెప్పేద్దాం. అమ్మో, ఆ తర్వాత మాస్టర్ మనల్ని కొడతారు. అదిగో ఇందాకే చెప్పానుగా, అలా భయపడకూడదు. మీరు నా మాట విని ఇక్కడే కూర్చోండి. నేను మీతో ఉంటానుగా. ఏరా, క్లాసులకు వెళ్ళలేదా? లేదు సార్. ఎందుకు? సార్, మాస్టారు ప్రతిరోజు పిల్లల్ని కొడుతున్నారు. గంట కొట్టడానికి ముందరే పిల్లలు బడికి రావాలని, లేకపోతే విపరీతంగా కొడుతున్నారు సార్.
అవును మాస్టారు. రోజు కూరగాయలు తీసుకురమ్మంటున్నారు, తీసుకురాకపోతే కొడుతున్నారు. నన్ను దోసకాయలు ఆనపకాయలు తీసుకురమ్మన్నారు, తీసుకురాలేదని కొట్టారు. నన్ను పాలు పెరుగు తీసుకురమ్మంటున్నారు మాస్టరు, తీసుకురాకపోతే పళ్ళలోకి రావద్దున్నారు. నన్ను నెయ్యి తీసుకోమంటున్నారు. ఆహా ఇంకా చూడండి సార్, ఈ ఆకుకూరలు కాయగూరలు తెచ్చి వారికిస్తే ఆయన పిల్లల్ని కొట్టరు, ఇవ్వకపోతే కొడతారు. ఇది తప్పు కదా సార్? చెప్పండి మాస్టారు, మీరే చెప్పండి. చేయుట ఎక్కడ కింద పెట్టు. నమస్కారం మాస్టారు. నమస్కారం తర్వాత నీ క్లాసుకు రావని పిల్లలు సత్యాగ్రహం చేస్తున్నారు. ఆ? సత్యాగ్రహం చేస్తున్నారా? ఎవర్రా? ఒళ్ళు పొగరెక్కిందిరా మీకు? వీళ్ళ సంగతి నేను చూసుకున్నా. నాకు వదిలేయ్ ఏమిటయ్యా నువ్వు చూసుకునేది? పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన బడి పిల్లల్ని పాలు నెయ్యి కూర నారా తెమ్మనడం తప్పు కదూ. అది నువ్వు కొట్టే దెబ్బల్ని కాయలేక పసిపిల్లలు సత్యాగ్రహం చేయడానికి సిద్ధపడ్డారు కదయ్యా. ఈ బడికి నాకు తలవంపులు తీసుకొచ్చాను. చూడు, ఇంకెప్పుడు పిల్లల్ని కొట్టకు. మరీ అల్లరి చేస్తే నాతో చెప్పవయ్యా, నేను చూసుకుంటాను. పిల్లలు బుద్ధిగా మీ తరగతికి వెళ్ళి పాఠాలు చదువుకోండి, వెళ్ళండి. అలాగే సార్. ఏమిటివి? ఈ టమాటా నాకెందుకు? ఈ బంగాళదుంప నాకెందుకు? ఈ వంకాయ నాకెందుకు? ఈ తోటకూర నాకెందుకు? ఈ పొట్టకాయ నాకెందుకు? వద్దు, నాకేం వద్దు. ఈ రోజు నుంచి మీరు నాకేమీ తేను వద్దు, నేను తీసుకొని వద్దు. నేనేం కూరగాయల పంతులు కానీ. ఈ రోజు నుంచి నేను మీకు తల్లి, తండ్రి, దైవం, గురువు, అంతే అంతే. పిల్లలు సరస్వతీదేవిని ప్రార్థించేవాళ్ళు, గురువులు ఆ చదువుల తల్లిని వారికి బోధించేవాళ్ళు. మాస్టారు, ఈ ఇద్దరి మధ్య పవిత్రమైన గురు శిష్య సంబంధమే ఉండాలి కానీ శిక్షలు, కక్షలు, ప్రతిఫలాపేక్షలు ఉండకూడదు. అందుకే ఇలా చేశాను. ఎవరిని అవమానించాలని ఉద్దేశంతో కాదు. బాలాదపి సుభాషితం అన్నారు. అలాగే బాబు, అలాగే. నా జన్మ ధైర్యమైంది, నా జన్మ ధైర్యమైంది. తాతయ్య, నెమ్మది నెమ్మది నెమ్మదిగా వరుసలో పదండి, వరుసలో పదండి. నెమ్మది. ఏం పంతులు గారు బాగున్నారా? బాగున్నానండి. నమస్కారం రంగమరాజు గారు. నమస్కారం. మా సత్యం ఎలా చదువుతున్నాడు? ఎలా చదువుతున్నాడు ఏమిటండి? అసలు మా బడిలో బాగా చదివేది ఎవరన్నా ఉంటే అది సత్యమే. ఆహా, నేను చెప్పేది సత్యం అండి. నేను చెప్తే మీరు నమ్మరు కానీ సత్యం బాబు ఏక సత్యాగ్రహి అండి, ఏక సత్యాగ్రహి. పంతుల్లో మేమతనే పాఠాలు చెబుతున్నాం అనేకంటే పంతుల్లో మేమే అతని దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటామని ఎంతో సత్యం అండి. అసలు సత్యం మన ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన వ్యక్తి కాదండి. అతను మరి అదేది ఏదో నేను చెప్పలేకపోతున్నానండి. అతను ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయవలసిన వాడును, ఎక్కడో ఉండవలసిన వాడును. అంతకన్నా నేనేం చెప్పలేను. మన సత్యాన్ని హై స్కూల్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి. నాయన గారు, సత్యానికి పుట్టపర్తిలో ప్రాథమిక విద్య పూర్తయింది.
పై చదువులు చదవాలంటే బుక్కపట్నంలోనే ఉంది. అవును తాతగారు, సత్యాన్ని బుక్కపట్నం బడిలో చేర్పించడమే మంచిది అనిపిస్తోంది. ఆ బడిలో చేర్పిస్తే ముందు ముందు పెద్ద చదువులు చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. పెద్ద చదువులు చదవాలంటే దూరాభారం వెళ్ళాలి కదా. వెంకమ్మ పార్వతమ్మ కూడా అంత దూరం వెళ్ళాలా అని అనుకుంటున్నారు. అమ్మా, గుడి బడి మనం కోరుకున్న చోట ఉండవమ్మా. అది ఉన్న చోటకే మనం వెళ్ళాలి, తప్పదమ్మా. నిజమే అనుకో, సత్యం ఇంకా చిన్నవాడు కదా. చదువు కోసం వెళ్ళక తప్పదు కదా, మనమే కొంచెం సర్దుకుపోవాలి. అవునమ్మా, బుక్కపట్నం వెళ్ళి చదువుకొని వచ్చే పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్లతోనే కలిసి వెళ్తాడు, వాళ్లతోనే కలిసి తిరిగి వస్తాడు. చదువుకునే వయసులో చదివించడానికి మనం సంశయిస్తే ఎలా అమ్మా? సత్యం, ఏమ్మా? బుక్కపట్నం వెళ్ళి చదువుకుంటావా? నేను బుక్కపట్నం వెళ్ళి చదువుకుంటాను. సత్యం, నిజంగానే నువ్వు బుక్కపట్నం వెళ్ళి చదువుకుంటావా? తప్పకుండా చదువుకుంటానమ్మా. నేను ముస్తాబు చేసి పంపిస్తానుగా. నేను చిత్రావతి నది దాకా దిగబెడతానుగా. ఈశ్వరమ్మా, వాడు వెళతానన్నా నువ్వే ఆపేటట్టున్నావు. నిజం చెప్పు, వాడు బుక్కపట్నం వెళ్ళటం నీకిష్టమేనా? ఇంతమంది వెళ్ళమని చెప్తున్నారు, సత్యం కూడా వెళ్తానంటున్నాడు. వాడు పై చదువులు చదవడం నాకు మాత్రం ఇష్టం లేదా? నాకు ఇష్టమే. ఆయన సత్యం బాగా చదువుకోవాలి, పెద్దవాడి కావాలి. సత్యం, ఏమ్మా? బుద్ధిగా వెళ్ళి శ్రద్ధగా చదువుకోవాలి. ఇందులో సంకటి పెట్టాను, ఏదే ఇందులో జంతికలు పెట్టాను, తిను. మధ్యాహ్నం తప్పకుండా తింటావు కదా? సత్యం, ఏం నాన్నా? ఇంగ్లీషు పాఠాలు శ్రద్ధగా చదువుకోవాలి. ఆంగ్లంలో బాగా మాట్లాడటం నేర్చుకోవాలి. మనూరు రాజు గారి అబ్బాయి దొరలాగా ఇంగ్లీషు మాట్లాడుతున్నారని నలుగురు చెప్పుకోవాలి, తెలుసా? అలాగే నాన్నా. సత్యం, అది మన ఊరి బడి కాదు, బుక్కపట్నం బడి. చాలా పెద్ద బడి. అక్కడ నువ్వెవ్వరికి ఎదురు ప్రశ్నలు వేయకుండా చెప్పింది జాగ్రత్తగా విని ఇంటికి రాగానే హోంవర్క్ చేసుకోవాలి. చదువులో ముందడుగు వెయ్యాలంటే బుక్కపట్నం బడి చదువు చాలా ముఖ్యం. అక్కడ మాస్టర్లతో జాగ్రత్తగా మసులుకోవాలి. మాస్టర్లతో సత్యం జాగ్రత్తగా మసులుకోవడం కాదు, మాస్టర్లే మన సత్యం పట్ల జాగ్రత్తగా మసులుకోవాలి. అర్థమైందా? ఆయన చెప్పిందే 10 సార్లు చెప్పి కంగారు పెడుతున్నారు కదా వాడిని. మంచి ఎన్నిసార్లు చెప్పినా మంచిదే కదా. అయినా మీ మనవడికేగా చెప్తున్నాం. నా మనవడికి ఒక్కసారి చెప్తే చాలురా. వాడు బాలమేధావి, వాడి చదువులే వేరు. అయినా వాడికి చదువులు చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదో మీరు బలాట పడుతున్నారని వాడిని బుక్కపట్నం పంపిస్తున్నా గానీ మనవడి మీది మమకారం అలా అనిపిస్తోంది. సత్యం, పద పద, స్నేహితులు ఎదురు చూస్తున్నారు, అక్కడ బడికి వేళైంది. రెండండి వెళ్దాం. చూడరా ఎలా విసురుతానో. రేయ్, నీకంటే దూరం విసురుతాన్రా నేను. నేను ఇంకా దూరం విసురుతాను. జయ జయ విఠల పాండురంగ విఠల పండరినాథ పాండురంగ విఠల. వాడు వచ్చేదాకా ఈ బండ మీద కూర్చున్నావురా. ఒరేయ్, మనం ఇక్కడే కూర్చుందాంరా. ఆ రాజుగాడు వచ్చే పోయే దారి ఇదే కదరా? అవునరా, ఇవాళ వాడి భర్తం పట్టేద్దాం. రేయ్, వాడు వస్తున్నాడా? విఠల విఠల గోవింద విఠల గోపాల విఠల గోవింద విఠల విఠల. మన బట్టలు చూడు ఎంత మురిగ్గా ఉన్నాయో. వాడి బట్టలు తళతళ మెరిసిపోతున్నాయి. ఆ రాజుగాడి బట్టలు చూడండి రా, మడత నలక్కుండా ఉన్నాయి. అయితే మన బట్టలాగే వాడి బట్టలు కూడా మురికి చేసేద్దాం. జయ జయ విఠల గోవింద విఠల గోపాల విఠల విఠల నారాయణ. పాటాపండ్రా.
ఎందుకురా ఆపారు? చల్లండి, ఇంకా చల్లండి. ఏయ్ రాజు, కోపమా? కోపం ఎందుకు? నా బట్టలు పాడైనాయి, అది మీకు సంతోషం. కానీ నా బట్టలు పాడైనా మీ బట్టలు కొత్తవి కాలేదు కదా. మీరు చేసిన ఈ పాడు పని వలన మీకు జరిగిన మంచేమైనా ఉందా? నీళ్ళు చల్లండి. చూశారా, బురద జల్లిన మీరే శుభ్రం కూడా చేశారు. ఒకరి మనసు కష్టపెట్టడం ఎంతైనా సులభం. రాజు, తెల్లటి బట్టలను మలినం చేయటం ఎవరికైనా సాధ్యం, కానీ తెల్లటి మనసును మలినం చేయటం అసాధ్యం. అంటే నీకు నిజంగా కోపం రాలేదా రాజు? రాలేదు. అవి మీరు తెలిసి చేసిన పనులు కావు, మీ అజ్ఞానం వలన మీకు తెలియకుండా చేసిన తప్పులు. పదండి, మనం అందరం కలిసే బడికెళ్దాం. అవును, అందరం కలిసి బడికి వెళదాం. పదండి. రాజు చాలా మంచివాడు, అసలు కోపమే రాదు. రాజు చెప్పిన మాటే విందాం. చాలా ఓడిపోయినా మంచి విషయాలు చెప్తాడు కదా. నాకు చదువు తెలియకపోయినా చాలా నేర్పిస్తాడు. నన్ను పట్టుకోరా. జరుగుతున్నాడు. సత్యం, ప్రతిరోజు నీకు రకరకాల పువ్వులు పళ్ళు ఎలా వస్తాయి? మా ఇంట్లో ఒక శక్తి ఉంది, వీటినన్నిటినీ నాకు ఆ శక్తి ఇస్తుంది. ఆ శక్తి ఇచ్చిన వాటిని నేను ఈ వినాయకుడికి నైవేద్యంగా పెడతాను. అయితే మాకు కూడా కావలసినవన్నీ ఆ శక్తి ఇస్తుందా? తప్పకుండా ఇస్తుంది. అయితే ఎప్పుడివ్వాలో అప్పుడే ఇస్తుంది. అప్పుడు మీరు నన్ను అడక్కపోయినా నేను మీకు ఇస్తాను. సత్యం, గణపతికి మాత్రం ఎప్పుడూ ఇస్తావు, మరి మాకు? గణపతి నన్నివ్వమని ఎప్పుడూ అడగలేదు, మీరే ఇమ్మని అడుగుతున్నారు, అందుకే ఆలస్యం. అడుగకువే ఓ మనసా, అడుగు కొలది అది అడుగున పడునని, అడగకున్న పని వడిగా నగునని, అడగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి కలిగించడే, అడుగకువే ఓ మనసా. ఇవ్వు రాజు. రాజు, నా కూడా ఇవ్వు రాజు. రాజు, నాకివ్వా. నాకు కూడా కొంచెం ఇవ్వు రాజు. ఇవ్వు రాజు. పెట్టుకోరా, విభూతి పెట్టుకో. రాజు, నీ చేతికి విభూతి ఎలా వచ్చింది? చెప్పానుగా, మా ఇంట్లో ఒక శక్తి ఉందని. ఆ శక్తి నాలో కూడా ఉంది. రాజు, నువ్వు మాలాగా చిన్నవాడివి, కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మాకేమీ అర్థం కావడం లేదు. అర్థం చేసుకునే వాళ్ళకి నా మాటలు అర్థం అవుతాయి. బడికి వెళ్ళైంది, వెళ్దాం పదండి. రాజు, వెళ్దాం. ఇదేమన్నా బుక్కపట్నం మాధ్యమిక పాఠశాల అనుకున్నారా, లేక కొత్త చెరువు సంత అనుకున్నారా? వాడు ఉద్దాయులు గాడిదలా అరుస్తున్నారు. సైలెన్స్. ఇవాళ నేను మీకు పరవస్తు చిన్నయ్య గారు రాసినటువంటి నీతి చంద్రికలోంచి ఒక మంచి నీతి కథ చెప్పబోతున్నాను.
మీరా కథ శ్రద్ధగా విని సైలెంట్. ఎవడరాది? నేను ప్రశ్నలు అడగగానే ఠపీ ఠపీ మన జవాబులు చెప్పాలి. చెప్పకపోతే వీపు విమానం మోతే. ఎవడరాది? 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 అధిక ప్రసంగం చేసేది? ఎవడో వీపులు చీరేస్తాను, జాగ్రత్త. ముందు కథ చెప్పండి మాస్టారు. ఎవడరాదే? ఎవడరాదే? ఎవడదే? ఇదేమన్నా కాశీ మజిలి కదా? వాడు ఉద్దాయిలరా చేస్తే చెప్పను. సైలెంట్ సైలెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేది పరవస్తు చెన్నై సూరి గారి పంచతంత్రంలోని నీతి కథ. పాఠంగా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. పూర్వము ఎవడరాది? ఏమిటది? పూర్వము పేట. పూర్వము దేవశర్మ అని ఒక కపట సన్యాసి ఉండేవాడు. అతను వేదాంత కథల్ని నీతి కథల్ని వర్ణిస్తూ ప్రజల్ని తన వైపుకు తిప్పుకునేవాడు. పాపం ప్రజలు అతను నిజమైన మంచి సన్యాసే అనుకుని ధనం కానుకలు అవి ఇవి సమర్పించేవారు. మాస్టారు కథ చెబుతుంటే మధ్యలో తొందరరా నీకు? బహడావా, కథ మర్చిపోయాను. పూర్వము పూర్వము చెప్పేశారు మాస్టారు. సమర్పించుకున్నారు అక్కడి నుంచి చెప్పాలి మాస్టారు. అక్కడి నుంచి చెబుతాలేరా? నువ్వేం చెప్పక్కర్లేదు, కూర్చో. అడుగ్గాయ్. ఆ నగల్ని ఆ డబ్బుని ఆ దొంగ సన్యాసి భద్రంగా ఒక బొంతలో దాచుకునేవాడు. వాడు పరమ పిసినారి, లోభి, ఎవడికి ఒక దమ్మిడి ఇచ్చేవాడు. ఎవడరాది? ఎవడరా తుమ్మింది? ఎవడది? ఎవడా తుమ్మింది? సుతముక్క రెండు ముక్కలైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు ముక్కవండి మాస్టారు. ఏమిటి? నీకు ముక్కేవారా? ఇదేం చెరుకు ముక్కరా నీకు ఇవ్వడానికి? శుద్ధ ముక్క. ఆ దొంగ కథ చెప్పండి మాస్టారు. ఎవడరా వాడు? ఎవడరా? ఎవడరాది దొంగ కథ? ఎవడరా? నువ్వా? ఇది దొంగ కథ కాదురా, నిజం కథ, దేవశర్మ కథ. జాగ్రత్తగా వినండి. పూర్వము తెలుసురా తెలుసురా పడవలారా. అలాంటి దేవశర్మని ఆషాఢభూతి అనేవాడు గమనించాడు. గమనించి, ఆహా, ఈ సన్యాసి ఇంత తీయగా మాట్లాడి ఈ జనాన్ని మోసగిస్తున్నాడే, మరి మనం కూడా అతని శిష్యునికం చేస్తే ఎంత బాగుంటుందో కదా అనుకున్నాడు. ఎవడు? ఆషాఢభూతి. కరెక్ట్, చాలా బాగా చెప్పారా అనుకుని ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు, సర్వపరిచర్యలు చేశాడు, కాళ్ళు పట్టాడు, అన్నీ చేసి ఆ విధంగా గురువు గారికి ప్రీతిపాత్రుడు అయ్యాడు. ఎవడు? ఎవరో మాకు తెలుసు గాని ఆ తర్వాత కథ ఏమైందట? రాయ్, ఇదేం బేతాడ కథరా? చెబుతున్నాగా, దేనిక తొందర? గంట కొట్టేస్తారు మాస్టారు. ఆ తర్వాత కథ కంచికి మేమింటికి. బెల్లు కొట్టినా పర్వాలేదు, తర్వాత క్లాస్ కూడా నాదే. లెక్కల పాఠాలకు బదులు తెలుగు పాఠాలే చెబుతాను. ఆ విధంగా ప్రీతిపాత్రుడైన ఆ భూతి మరి ఆషాఢం ఏమైంది మాస్టారు? రావడానికి వెళ్ళిందిరా. చమత్కారం నువ్వు. కథ విను. పూర్వం ఆషాఢభూతి ఒకరోజు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా గురువుగారు, నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అన్నాడు. ఏమైందిరా అన్నాడు గురువుగారు. మరి ఏం లేదండి అని ఒక గడ్డిపరక తీసి చూపిస్తూ, నిన్న రాత్రి మనం ఒకరి ఇంటి అరుగు మీద శయనించాం కదా, అక్కడ ఉన్నటువంటి ఈ గడ్డిపరక నా ఉత్తర్యానికి అంటుకుంది, నాతో పాటే వచ్చేసింది. పరుల సొమ్ము గడ్డిపరకైనా సరే ముట్టుకోకూడదు అని తమరే కదా సెలవిచ్చారు, అంచేత ఈ గడ్డిపరకని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసి తిరిగి వస్తాను అన్నాడు శిష్యుడు. సరే వెళ్ళిరారా అన్నాడు గురువుగారు. వాడు వెళ్ళిన తర్వాత అనుకున్నాడు, ఆహాహా, వీడు కదా శిష్యుడు, శిష్యుడు అంటే శిష్యుడు అనుకున్నాడు గురువుగారు. మాస్టారు మాట్లాడకండి పాడవల్లారా. ఆషాఢభూతి తిరిగి వచ్చాడు. గురువుగారు ఆ బొంతని ఆషాఢభూతి చేతికి ఇచ్చాడు. ఆ బొంతలో డబ్బులు నగలు ఉన్నాయి కదండి. ఉన్నాయిరా, అంచేతనే వాడి మీద నమ్మకం కలిగి ఈ బొంత నీ దగ్గర ఉంచరా అని ఇచ్చి గురువుగారు పొలంలోకి స్నానానికి వెళ్ళాడు. నువ్వు కూర్చో. వెళ్ళి
హాయిగా గురువుగారు కొలంలో స్నానం చేశాడు. జాగ్రత్తగా వినడురా. స్నానం చేసి చక్కగా తుడుచుకొని వచ్చాడు. వచ్చి చూస్తే ఆషాఢభూతి కనిపించలేదు. ఆషాఢభూతి ఏమైపోయాడు? అటు చూశాడు, ఇటు చూశాడు, చెట్టు కింద చూశాడు, పుట్ట కింద చూశాడు, గట్టు వైపు చూశాడు, పొలంలోకి చూశాడు, దూరి దూరి చూశాడు, కనిపించలేదు. ఆషాఢభూతి, నా ఆషాఢభూతి ఎక్కడ్రా? నా డబ్బు, నా దశకం, నా కానుకలు అన్నీ ఆ బంతులోనే ఉన్నాయి. ఆ బంత ఏమైపోయింది? ఆషాఢభూతి ఏమైపోయాడు? ఆషాఢభూతో ఆషాఢభూతో అని తిరిగాడు. ఎక్కడా కనిపించలేదు. అక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, మా ఆషాఢభూతిని చూశారా అన్నాడు. చూడలేదు బాగా అన్నారు. నా బొంతని చూశారా అన్నారు. నీ బొంద మేమేం చూడలేదయ్యా అన్నారు. మాకెవరు కనిపించలేదన్నారు. మాకేం తెలియదంటే మాకేమీ తెలియదన్నారు. తెలియదన్నారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. ఆషాఢభూతి నిజంగా బొంతని దొంగిలించేడా? తిరిగి సన్యాసి దగ్గరికి వచ్చేడా? తెలీదా? తెలియలేదా? ఎవరికి తెలియదా? ఓరి బడుద్దాయిలారా, అందరికీ అమ్మమ్మ కథ చెప్పినట్టు చెప్పానురా, పూసగుచ్చినట్టు చెప్పానురా, శ్రద్ధగా వినండ్రా అని చెప్పానురా. కానీ ఒక్కడు కూడా వినిపించుకోలేదు. ఎరా కథ చెప్పినట్టు ఏం చేస్తున్నారా? గాడిదలు కాస్తున్నారా? గాడిదల్లారా ఏం చేస్తున్నారా? ఒక్కడైనా జవాబు చెప్పేవాళ్ళు లేడా? జవాబు నేను చెప్తాను సార్. నువ్వు చెప్తావా? చెప్పు. ఆ బొంతను తస్కరించడానికి ఆషాఢభూతి కపట సన్యాసి వద్దకు చేరాడు. దేవశర్మ విశ్వాసానికి పాత్రుడయ్యాడు. అతి వినయం ధూర్త లక్షణం అనే విధంగా చివరికి గురువునే మోసం చేసి బొంతతో మాయమయ్యాడు. ఆషాఢభూతి తిరిగి రాడు. అదే జవాబు. చూసారా సత్యవంత బాగా జవాబు చెప్పాడు. మీరు ఉన్నారు. ఎందుకు పనికిరారు? నిన్న పాఠం చెప్పి నోట్స్ రాసి తెమ్మన్నా తెచ్చారా? అందరూ కూర్చోండి. సత్యం, నీ నోట్స్ తీసుకురా. నేను రాయలేదు సార్. రాయలేదా? ఎందుకో? రాయకపోయినా నాకు ఆ పాఠం తెలుసు సార్. నీకు పాఠం తెలిసినా తెలియకపోయినా నోట్స్ రాసుకు రమ్మన్నప్పుడు రాయాల్సిందే. వీళ్ళంతా రాసుకొచ్చారు కదా. వాళ్ళందరూ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కదా సార్. నేను మాత్రమే చెప్పాను. అదే గర్వం అంటే. విద్యార్థులకి గర్వం పనికిరాదు. నీకు పాఠం తెలిసినందుకు సంతోషమే, కానీ నువ్వు నోట్స్ రాసి తీసుకురానందుకు క్లాసు ముగిసే వరకు బెంచ్ ఎక్కి నిలబడు. ఇంకెవడైనా ఉన్నాడా నోట్స్ రాసి తీసుకురాని వాడు? అయ్యో మాస్టరు, నేను వచ్చేసాను. ఇందాక ఇదేమిటి మాస్టారు? కుర్చీ డాన్స్ చేస్తున్నాడు రా. అయ్యో
ఏంటి మాస్టర్ ఏమీ అయింది? కుర్చీకి అంటే పెట్టుకున్నావు. ఈ కుర్చీ అంటే నీకంతా ఇష్టమా, లేక కుర్చీకి నువ్వంటే ఇష్టమా? వేళాకొడంగా ఉందా? ఈ కుర్చీకి రోగం ఎందుకు వచ్చిందో తెలియక నేను తికమక పడిపోతూ ఉంటే మీకేదో తమాషాగా ఉందే, ఇది వింతగా ఉందే. ఇందులో వింత ఏమీ లేదు. మీరు సత్యాన్ని ఎందుకు దండించారో మీకే తెలుసు. సత్యాన్ని బెంచి మీది నుంచి కిందికి దిగామనండి, మీరు కుర్చీలోంచి పైకి లేస్తారు. కాంగారు, వాడు బెంచి మించి దిగడానికి నేను కుర్చీలోంచి లేవడానికి ఏదైనా లింక్ ఉందంటారా? ఉంది. సత్యాన్ని కిందికి దిగామనండి, మీకే తెలుస్తుంది. సత్యం, నువ్వు కిందికి దిగి కూర్చో. ఇప్పుడు మీరు కుర్చీలోంచి లేగావండి. సంబంధం ఏమిటో తెలిసిందా మాస్టర్? సత్యం మన విద్యార్థి, అతనిలో ఉన్నది దైవాశక్తి. అందుకే అతన్ని శిక్షించినందుకు మీకు భగవద్లీలా వినోదంగా చిన్న ఉదాహరణ చూపించాడు సత్యం. అర్థమైందా? సత్యం, నువ్వు నా విద్యార్థి మాత్రమే అనుకున్నాను, కానీ ఒక దైవ బాలుడు నా విద్యార్థి అని ఇప్పుడే తెలుసుకున్నాను. గురువుకే పాఠం చెప్పగల శిష్యుడు నువ్వు. జరా, మీ క్లాస్ మీరు తీసుకోండి. మంచిది మాస్టర్. రాజు, 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 రాజు. రాజు ఎక్కడైనా కనిపించాడా? మేము అతని కోసమే వెతుకుతున్నాం. పదండి, అందరం కలిసి వెతుకుదాం. సరేండి. రాజు, రాజు ఎక్కడికి వెళ్ళాడు? కనిపించడే. రాజు, 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 అడుగు, అక్కడున్నాడు. రాజు, నిన్న మాస్టర్ గారికి భలే పాఠం చెప్పావే. పాఠం కాదు, గుణపాఠం. తప్పు. గురువు దేవునితో సమానం. గురువు నుంచే శిష్యులు ఉపదేశాలను పొందుతారు. ఆ ఉపదేశాలే శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాయి. ఆ బ్రహ్మజ్ఞానమే శిష్యులను ముక్తి మార్గం వైపు నడిపిస్తుంది. రాజు, నీ మాటలు మాకు అర్థం కావడం లేదు. అదంతే. మరైతే గురువు గారిని కుర్చీలో అంటి పెట్టుకునేలా ఎందుకు చేశావు? నీకు తెలీదు. భగవంతుడు వినోద ప్రియుడు. అప్పుడప్పుడు ఆట పట్టించడం భగవంతునికి ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్నప్పుడు బాలకృష్ణుడు గోపికా వస్త్రాలను దొంగిలించి చిలిపి పనులు చేశాడు. ఆ బాలకృష్ణుడే కృష్ణ పరమాత్ముడిగా ద్రౌపదికి వస్త్రదానం చేసి కాపాడాడు. అవును, ఇదే మాట మా అమ్మమ్మ కూడా చెప్పింది. మరి నీకన్నీ తెలుసు కదా, ఈ బడికి రావడం ఎందుకు, ఈ శిష్యరికం చేయడం ఎందుకు? దేవుళ్ళు కూడా శిష్యరికం చేశారుగా. శ్రీరాముడు విశ్వామిత్రుని వద్ద, శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద విద్య నేర్చుకున్నారు కదా. గురువు దైవం ఒక్కరే అని అన్ని శాస్త్రాలు చెప్తాయి. మాతా పిత గురు దైవం అని అంటారు. అవును రాజు, మరి బడిలో నీ చెయ్యి గిరగిరా తిప్పి విభూతి సృష్టించావుగా, అది మంత్రమా తంత్రమా? అది మంత్రం కాదు, తంత్రం కాదు. దేవుని చూపు తగిలిన చోట దైవత్వం పుడుతుంది. దైవత్వం నిండిన మనిషి చెయ్యి కదిపితే అక్కడ సృష్టి జరుగుతుంది. అంతే. అయితే రాజు, నువ్వు దేవుడు అనుకుంటున్నావా? సూర్యుణ్ణి మనం సూర్యుడు అని అంటాం, రాముణ్ణి మనం రాముడు అని అంటాం, దేవుణ్ణి మనం దేవుడుగా పూజిస్తున్నాం. దేవుడు తను దేవుడని, తనకు శక్తులున్నాయని ఎవరితోనూ చెప్పుకోడు, పెదవి విప్పడు. దేవుడెవరు అనే ప్రశ్నకు సమాధానం దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళకే తెలుస్తుంది. రాజు, కాస్త వివరంగా చెప్తావా? ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తాను.
నేను చెప్పినంత మీరు మళ్ళీ కాస్త వివరంగా ఆలోచించండి. అప్పుడు మీకే అర్థం అవుతుంది. చీకటి పడుతుంది, పదండి పోదాం. సరే రాజు. నిచ్చినెక్కింది. 4 జరుపు. అమ్మా కాస్త అన్నం పెట్టండి అమ్మా, ఆకలేస్తుందమ్మా. ఏయ్ చేయి ఖాళీ లేదు, పక్కింటికి వెళ్ళు. అమ్మా తల్లి కాస్త అన్నం పెట్టండి అమ్మా. అయ్యో పాము కరిచింది. ఒకటి దాయో. సత్యం వంటగదిలోకి వెళ్ళాడు. అవును, భిక్షగాడికి అన్నం పెట్టడానికి వెళ్ళాడు. అమ్ముందిగా, అమ్మని అడగచ్చు కదా. అమ్మా తల్లి కాస్త అన్నం పెట్టండి అమ్మా. చల్లగా ఉండాలి బాబు. సత్యం ఇట్రా. పెరట్లో అమ్ముంది కదా, ఇలా ఇంటికొచ్చి అడిగిన వాళ్ళందరికీ అన్నం పెట్టేస్తే చివరికి నీకు నాకు అన్నం ఉండదు. ఉండకపోతే పోనీ, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి. ఇలా అందరికీ అన్నం పెట్టేస్తే నువ్వు ఉపవాసం ఉండాలి. అంతే కదా, అప్పుడప్పుడు అమ్మ కూడా ఉపవాసాలుంటుంది. అది దేవుడు అనుగ్రహం కోసం చేసే ఉపవాసం. దైవో మానుష రూపేణ అన్నారు. దేవుడు కూడా మనిషి రూపంలో వస్తూ ఉంటాడు. నేను అన్నం పెట్టిన ఆ బిచ్చగాడే నా దేవుడు. అతను తింటే నేను తిన్నట్టే. అయితే ఈ పూట నీకు అన్నం వద్దన్నమాట. రండరా పిల్లలు, భోజనానికి వేళైంది. వస్తున్నావమ్మా. రా పార్వతి. అదక్క. సత్యం నువ్వు రా భోజనానికి. నా వంతు భోజనం నేను ఆ బిచ్చగాడికి పెట్టేశానుగా. సరేనయ్యా, నీ వంతు భోజనం బిచ్చగాడికి పెట్టావు, అతని ఆకలి తీరింది. మరి నీ ఆకలి తీరొద్దా? రా భోజనానికి. వద్దమ్మా, నా ఆకలి తీరిపోయింది. రా సత్యం, ఈ అన్నం మీద కూడా అలక. రా తమ్ముడు, భోంచేద్దు గాని రా. రా బాబు, భోంచేద్దు గాని. పొట్ల తృప్తే పరమార్థంగా భావించేవాడు నా మనవడు. ఆకలి దప్పులకు అతీతుడు సత్యం. మీ దృష్టిలో మీ మనవడు అన్నింటికీ అతీతుడే. ఇంట్లో మన అందరం భోంచేస్తుంటే సత్యం భోంచేయకుండా ఉంటే ఆ తల్లి మనసు, ఈ తండ్రి మనసు బాధపడకుండా ఉంటుందా? అసలు సత్యం భోంచేయకుండా మనం భోంచేయగలమా చెప్పండి? రా బాబు, భోంచేద్దు గాని. పద సత్యం, పద. సత్యం మాట ఎప్పుడు సత్యం, ఆ మాటకు తిరుగులేదు. మీరు భోంచేయండి. రారాజు, మనందరం కలిసి ఈత కొడదాం. నేను రాను, నాకిష్టం లేదు. నువ్వెప్పుడు ఇంతే రాజు. నువ్వు మా పుస్తకాల కాపలా ఉండు, మేము వెళ్ళి ఈత కొట్టొస్తాం. వాళ్ళంతా ఈత కొడుతున్నారు, మనం కూడా ఈత కొడదావురా. నేను రాను, నాకిష్టం లేదు. వీడెప్పుడు ఇంతేరా. మాస్టర్ గారి ప్రశ్నలకి ఈ రోజు కూడా జవాబు చెప్పలేకపోయాం. నువ్వెందుకు చెప్పావురా? మమ్మల్ని తిట్టించడానికా? నాకు జవాబు తెలుసు, చెప్పాను. అందులో తప్పే ఉంది? మీరు జవాబు చెప్పలేదని మాస్టర్ మిమ్మల్ని తిట్టలేదుగా. చదువురాని దద్దమల్లారా అన్నారు.
ఇదిగో మాస్టర్ గారు ఎప్పుడైనా ప్రశ్నలు అడిగితే జవాబు తెలియదని చెప్పాలి, లేకపోతే చూసుకో ఏం చేస్తావు. ఏం చేస్తారు? ఏం చేస్తావా? ఇసుకలో తోసి ఈడ్చుకెళ్తాం. అంతే కదా. మన వల్ల కాదురా. ఇప్పుడు ఏం చేద్దాంరా? పల్లేరుకాయలతో కొడదాంరా. అయితే పదండ్రా, పల్లేరు ఏరుకోదాం. నా తల మీద పల్లేరుకాయలతో కొట్టిన మీ చేతులకే నొప్పి, నాకేమీ నొప్పి లేదు. మెత్తగా దూదికాయల్లా ఉన్నాయి. ఆగండి ఆగండి. పల్లేరుకాయలు గుచ్చుకుంటున్నాయిరా. అబ్బా అవునరా, గుచ్చుకుంటున్నాయి. ఇదేదో మాయగా ఉందే, మీకు మాత్రం గుచ్చుకుంటున్నాయా? రాజుకి దూదిలా మెత్తగా ఉన్నాయా? అబ్బా నిజమే. వరే ఏమనుకుంటున్నారా? రాజు మళ్ళాంటి సామాన్యమైన విద్యార్థి కాదు, అతనిలో ఉన్నది దైవశక్తి. రాజు, మేం తప్పు చేశాం. ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చెయ్యం. మమ్మల్ని క్షమించు రాజు. తప్పు చేసింది మీరు కాదు, మీలో పెరుగుతున్న ద్వేషం, కోపం. వీటిని తొలగించుకోవాలంటే ప్రేమ, సహనం, త్యాగం వీటినన్నిటినీ పెంచుకోవాలి. మీలో ఒక్కడినైనా నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తాను, అంతేకాని కోపగించుకోను. తప్పు చేయటం ఎవరికైనా సహజం, కానీ వాటిని సరిదిద్దుకోవడంలోనే ఉంది మానవత్వం. అదే ప్రేమతత్వం. అర్థం చేసుకోండి. ఇదేమిట్రా సత్యం, నీ తల మీద ఇన్ని ముళ్ళు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా ముళ్ళ పొదల మీద కాని పడ్డావా? అమ్మో ఎన్ని ముళ్ళు, ఎన్ని ముళ్ళు! అమ్మా అమ్మా, ఏమా చూడు సత్యం తల మీద ఎన్ని పల్లేరుకాయలు గుచ్చుకున్నాయో. ఎన్ని ముళ్ళు! అన్ని పల్లేరుకాయ ముళ్ళు. సత్యం, ఏమయ్యా? ఏమైంది? ఏమయ్యా? ఎలాగా? కాలుకు ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేవి, ఎన్ని ముళ్ళు! అయ్యో బాబు, సత్యం ఏమైందయ్యా? ఎలా గుచ్చుకున్నాయి ఇవన్నీ? ఎందుకమ్మా ఇంత కంగారు పడతావు? మంచి చెడు, సహనం ద్వేషం, సుఖం దుఃఖం అన్నీ పక్కపక్కనే ఉంటాయి. బడిలో మాస్టర్ గారు అడిగిన ప్రశ్నలకు నేను జవాబులు చాలా బాగా చెప్పాను. అందుకని మాస్టర్ గారు నన్ను బాగా మెచ్చుకున్నారు. కానీ కొంతమంది స్నేహితులు సరిగ్గా జవాబు చెప్పలేదు, అందుకని వారిని బాగా శిక్షించారు. వాళ్ళకి నా పైన కోపం వచ్చింది. నువ్వు మాత్రం ఎందుకంత బాగా జవాబు చెప్పాలి అని వాళ్ళు నన్ను మరేమో పల్లేరుకాయలతో కొట్టారు. నిన్ను కొట్టారా? నాన్నగారు రాని వాళ్ళ చేతులు విరక్కొట్టమంటాను. తాతగారితో చెప్తే వాళ్ళ సంగతి ఆయనే చూసుకుంటారు. ఈ మాత్రం దానికి అంత బాధపడిపోతారా? చూడండి, పగ, ప్రతీకారం నిప్పు వంటివి. అవి కొద్దిసేపు మండి మళ్ళీ అవే చల్లారిపోతాయి. వాళ్ళు మళ్ళీ నా స్నేహితులైపోయారుగా. వాళ్ళ తప్పు వాళ్లే తెలుసుకున్నారు. ఇంకెప్పుడు అటువంటి పనులు చేయమని, మన్నించమని కూడా అడిగారు. అందుకని మనం వాళ్ళనేమి చేయకూడదు. ఎంత స్నేహితులైతే మాత్రం బాబు ఇలా నా ముళ్ళతో కొట్టడం? రేపేదైనా అఘాయిత్యం జరిగితే? అటువంటిదేం జరగదమ్మా, నువ్వేం బాధపడకు.